మొత్తం ల్యాండ్ కూడా కేక్ లెక్క కోసి గీ కంపెనీకి ఇంత, గీ కంపెనీకి ఇంత, గీ కంపెనీకి ఇంత, ఈ కాంట్రాక్ట్ నీకింత నీకింత అని పంచుకున్నారు తప్పితే మీరు ప్రజల కోసం ఏమి చేసినట్టుగా మాకు అర్థమైతలేదు. నిజంగా చేసి ఉంటే చెప్పండి. మరి ఎందుకు ప్రజలు పిలవలేదు? ఎందుకు 3,000 ఎకరాల ల్యాండ్ మీరు సేకరిస్తాం మూసీ నది డెవలప్మెంట్ కోసం అని చెప్పిండ్రు. మరి ఆ 3,000 ఎకరాల ల్యాండ్ పోతున్న వాళ్ళని ఒక్కరినన్నా పిలిచిండ్రా? వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చిండ్రా? చెప్పడమేమో మూసీ మీద కన్సల్టేషన్స్ అని చెప్పారు. కన్సల్టేషన్ అంటే ఏంటంటే మాట ముచ్చట, ఒకలో మాట చెప్తే ఇంకోలో ఇంకో మాట చెప్పాలి. కానీ నిన్న జరిగిందేంది? మొత్తం ముఖ్యమంత్రి గారు ఏకపాత్రాభినయం. చిన్నప్పుడు ఉంటాయి కదా, ఎన్టీఆర్ డైలాగులు చెప్పు, దుర్యోధను డైలాగులు చెప్పు అంటే చెప్తారు. అట్లా మొత్తం ఆయననే ఏకపాత్రాభినయం, మొత్తం ఓన్లీ వన్ సైడ్. అంతే తప్పితే ప్రజల మాట ఈనుడు లేడు. ఆయన పెద్ద ఆయన పైన ఆయన మన్ కీ బాత్ ఆయన చెప్పేది చెప్తాడు. ఇక్కడ ఈయన చిన్న మోడీ తయారైండు మనకి, ఈయన కూడా ఈయన చెప్పేదే ఈయన చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా కనీసం ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలగొడుతున్నాం, సడన్ గా రూల్ మారింది, దాని మీద మాత్రం ఆలోచన చేస్తలేరు. ఇంకొక మాట, టెక్నికల్ గా ఒక అంశం ఉంది, ఇది నేను ప్రభుత్వానికి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట మూసీ ప్రాజెక్టు క్లీన్ చేయాలి, మూసీ నది క్లీన్ చేయాలని ఆయన నందనవనం పేరుతో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేసి వదిలేసారు. తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చి కొన్ని కేంద్ర నిధులు తీసుకొచ్చి సేవ్ మూసీ అని చేద్దామని ఆయన ట్రై చేసారు. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని దాన్ని పెట్టి వారు కొంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అయితే 2017లో మేము ఒక 17,000 కోట్లతోని ఈ మూసీ చుట్టూ ఉన్నటువంటి దీన్ని డెవలప్ చేస్తాము, ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి కనెక్టివిటీ ఇస్తామని చెప్పి ఆనాడు ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇచ్చారు. ఇస్తే మన రాష్ట్రంలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేది, పర్యావరణ పరిరక్షణ చేసేటటువంటి సంస్థ 2017లో రిజెక్ట్ చేసింది ఈ ప్రపోజల్ని. ఏమని? మీరు 30 లక్షల ఎస్ఎఫ్టీ కడతామంటున్నారు, 30 లక్షల స్క్వేర్ ఫీట్లు మూసీ రివర్ బెడ్ మీద కడితే ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు దీనికి సంబంధించి ఏదైనా కేంద్రంలో ఇంకో సంస్థ ఉంటుంది వాళ్ళ దగ్గరికి పోండి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి అదే సంస్థ మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు టీఓఆర్కి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సేమ్ ఆర్గనైజేషన్ విచ్ రిజెక్టెడ్ ఇన్ 2017. నౌ దే ఆర్ గివింగ్ పర్మిషన్ అగైన్. 2017 ఓవరాల్ 17,000 crores 30 lakh ఎస్ఎఫ్టీ అన్నది అప్పుడు ప్రపోజల్. ఇప్పుడు ఓన్లీ ఫేజ్ 1లో 18 లక్షల ఎస్ఎఫ్టీ అని, ఇప్పుడు 18 లక్షల స్క్వేర్ మీటర్లు డెవలప్ చేస్తామని ఇప్పుడు ప్రపోజల్ ఒక ఫేజ్ 1లోనే. మరి ఇప్పుడు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ టీఓఆర్కి? అప్పుడు ఎట్లా రిజెక్ట్ చేసిండ్రు? మరి ఏం జరిగింది? ఈ జాదు మంతర్ ఏంది? ఈ గ్రాఫిక్స్ తోని చేస్తున్న మాయాజాలం ఏంది? అమరావతిలోనేమో ఇడ్లీ ప్లేట్లు పెట్టినట్టున్నారు అప్పుడు గ్రాఫిక్స్ తోని, ఇక్కడ మన సీఎం గారేమో ఇడ్లీలు పెట్టిరు నిన్న. మొత్తం అది గ్రాఫిక్స్ ప్రెజెంటేషన్, ఆ బొమ్మంతా చూస్తే ఏం లేదు, ఇడ్లీలు ఉన్నాయి, 2-3 ముగ్గులు ఉన్నాయి, అంతకు మించి అందులో ఉన్నదేం లేదు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నది మాత్రం మేము కోరుతున్నాం. డెఫినెట్గా ఎస్, మూసీ మంచిగా కావాలి, మూసీ క్లీన్ కావాలి, మూసీ చుట్టుముట్టు ఉన్నటువంటి పట్టాదారులు, ఆ పట్టా భూములు వాళ్ళందరూ కూడా డెవలప్ కావాలి, నేను కాదనట్లేదు. కావాలంటే ఏం చేయాలి? ఇవాళ మనం ఒక విషయం దయచేసి కొంచెం టైం పట్టిన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. 16 నాలాల నుంచి మూసీలోకి మురుగునీరు చేరుతుంది మన హైదరాబాద్లో, 16 నాలాలు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ ప్రపోజల్ మొత్తంలో ఎక్కడ కూడా ఆ 16 నాలాలను మేము అడ్రస్ చేస్తాం, మరి ఆ 16 నాలాల నుంచి వచ్చేటటువంటి మురుగు ముందు మూసీలకు పోకుండా చేస్తామని చెప్పరు. ఏమంటారు? ఓన్లీ 4 ఎస్టీపీలు కడుతున్నాం అన్నారు. 4 ఎస్టీపీలు మొత్తం ఈ 16 నాలాస్ అడ్రస్ చేస్తాయా? అది స్ట్రేట్ క్వశ్చన్, టెక్నికల్ క్వశ్చన్. దయచేసి అధికారులు చెప్తారా, ప్రభుత్వం చెప్తారా? నాకు కాదు, మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. 16 నాలాల నుంచి పోయేటటువంటి హైదరాబాద్ మురుగునీరు, ఫార్మా కంపెనీల నుంచి వచ్చే కెమికల్ నీరు, వ్యర్థం మొత్తం మూసీలకు పోతుంది. మీరు దాన్ని క్లీన్ చేయకుండా ఎన్ని వేల కోట్లు పెట్టి ఏం డెవలప్మెంట్ చేసినా కూడా ఏం లాభం ఉంటుంది? ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, మీరు మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి మూసీని ప్రక్షాళన చేస్తాం, మంచి చేస్తాం అన్నారు. ఒరిజినల్ గా కొండపోచమ్మ సాగర్ నుంచి 1,100 కోట్ల రూపాయలతో వచ్చే ప్రాజెక్ట్ ని మీరు ఎస్టిమేట్ పెంచి 7,000 కోట్ల రూపాయలు మల్లన్న సాగర్ నుంచి అన్నారు. సరే, సంతోషం. మరి ఆ పనులు మొదలు పెట్టినరా? మీరు ఇప్పుడు మూసీ క్లీన్ చేస్తాం అంటున్నారు, ఏడుకెళ్ళి చేస్తారు క్లీను? వాటర్ ఎట్లా వస్తుంది, ఫ్రెష్ వాటర్? దాన్ని ఆలోచించండి. మూడవది, నేను మొన్ననే జియాగూడ పోయి వచ్చిన. జియాగూడలో అక్కడ మన గొర్రెలు అమ్ముతారు, మేకలు అమ్ముతారు, మా యాదవ్ సోదరులందరూ, పెద్ద మార్కెట్ అక్కడ. కరెక్ట్ దాని ముంగట్నే మూసి ఉంటుంది, రోడ్కి అవతల సైడ్ మూసి ఉంటుంది. అక్కడనే అన్ని కట్ చేస్తుంటారు గొర్రెలు, తీసుకొని డైరెక్ట్గా వ్యర్థాలలో పడేస్తుంటారు. ఎందుకంటే ఫెసిలిటీ లేదు, స్లాటర్ హౌస్ లేదు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు అమ్ముకునేటోళ్ళు, వాళ్ళ పాపం ఒక గొర్రెను కొనుక్కొని బతికేటోళ్ళు, అమ్ముకొని బతికేటోళ్ళు, వాళ్ళ తప్పు కాదు. స్లాటర్ హౌస్ లేదు. నా రిక్వెస్ట్ ప్రభుత్వంతో, మీరు ఇన్ని వేల కోట్లు పెడుతున్నారు కదా,
టోటల్ మూసి చుట్టూ మీరు జిహెచ్ఎంసీ వాళ్ళ స్టాఫ్ నంబర్ పెంచండి, క్లీన్ చేపియండి, రోజు ఆ వ్యర్థాలు మూసిలకు పోకుండా వాటిని కాపాడండి. అవన్నీ ఎందుకో జాలి పెట్టురు, ఫెన్స్ పెట్టురు. మనం ఇంట్లోకి దోమలు రాకుండా పెట్టినట్టు మీరు వ్యర్థాలు మూసి లేకుండా ఫెన్స్ పెట్టండి, 100 కోట్లలో అయిపోతుంది. అంతేగాని 5,000 కోట్లు 6,000 కోట్లు అంటారు, అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఈ 3 సంవత్సరాలలో దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, మీరు మూసి 1 ఎంక్రోచ్మెంట్ కాకుండా చూడాలి, 2 వ్యర్థాలు అందులో పోకుండా చూడాలి, 3 మూసిలో ఇప్పుడు మీరు ఎంక్రోచ్మెంట్ పేరుతోని ఈ డెవలప్మెంట్ పేరుతోని 1430 ప్రాపర్టీస్ని పడగొడతామని చెప్తున్నారు, వాళ్ళకి కాలనీలు కట్టిస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళతోనే ఎందుకు ఇంతవరకు చర్చిస్తలేరు? వాళ్ళని ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు రేట్ గురించి మాట్లాడతలేరు? అర్బన్లో వేరే రూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మొత్తం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ ఫేజ్ 1 7,000 crores అన్న దాంట్లో మల్లన్న సాగర్ సంబంధించిన 7,000 కోట్ల రూపాయలు లేవు, ఈ టోటల్ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి కాస్ట్ లేదు, ఈ ఎస్టీపీలకు సంబంధించి కాస్ట్ లేదు. అంటే మళ్ళీ ఇవన్నీ అదనంగా అవుతాయి అన్నట్టు. మరి వీటన్నిటికీ డబ్బులు ఏడికెళ్ళి తెస్తారు? ఒకవేళ వీటికి డబ్బులు తేలేరు అనుకోండి, ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుందా? అంటే మీరు అల్టిమేట్గా టోటల్ డిపిఆర్ ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారని మాత్రం చాలా బలంగా మేము నమ్ముతున్నాము. ఇది నా సబ్జెక్టు కాదు, నా సిటీకి సంబంధించిన సబ్జెక్టు, మన హైదరాబాద్ అందానికి సంబంధించిన సబ్జెక్టు. ఈ మూసీ నది మీద డిపెండ్ అయ్యే రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ, తర్వాత నల్గొండ ప్రజలు కానీ, అల్టిమేట్గా కృష్ణా నదిలో కలిసే లోపల మొత్తం ఈ పాయిజన్ క్యారీ చేసుకుంటూ పోతుంది మూసీ నది. కాబట్టి అవుట్ ఆఫ్ దట్ కన్సర్న్ నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక పక్క అయితే, ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక హైడ్రా అనేటటువంటి ఒక మహమ్మారి పెట్టి ఏంది, మూసీ నదికి 30 మీటర్లు ఉన్నవన్నీ కూడా కూలగొడతాం అని చెప్పిండ్రు. మొన్న మేము ఒక దగ్గరికి పోయి ప్రొటెస్ట్ చేసినాం, ఒక ప్రైవేటు సంస్థ దగ్గరికి పోయి. ఎందుకని ప్రొటెస్ట్ చేసినాం? అది లిటరలీ నది మధ్యలో ఉన్నది, మూసీ నది మధ్యలో ఉందని ప్రొటెస్ట్ చేసినాం. ప్రొటెస్ట్ చేయంగానే హైడ్రా వాళ్ళు మామూలుగా దేనికి మాట్లాడారు కానీ, జాగృతి పోయి ప్రొటెస్ట్ చేసిన తెల్లారు ఒక 5 వీడియోలు పెట్టారు. ఆ 4-5 వీడియోలలో టెక్నికల్గా, అంటే హైడ్రా వాళ్ళు ఫస్ట్ టైం నేను చూసిన, రిటర్న్ ఇవ్వకుండా ఓ వీడియో చేపించి వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టి విజువల్స్ పెట్టి ఒక వీడియోలు కొన్ని హైడ్రా అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేసి, నేను ఇన్ని రోజులు ఆగిన. ఎందుకోసం ఆగినా? నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడో మీ అందరికీ తెలుసు, అందుకోసమే ఆగిన. ఇక ప్రూఫ్ ఉంది. నేను మాత్రం హైడ్రా మీద సీరియస్గా చెప్తున్నా రంగనాథ్ గారికి, మీకు ఆల్రెడీ ఒక 6 కంప్లైంట్లు ఇచ్చినాం మేము విత్ ఎవ్రీ ప్రూఫ్. మీరు ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలే. కేవలం మీరు పేదవాళ్ళ ఇండ్లు కొడుతురు తప్పితే పెద్దవాళ్ళ చుట్టూ పోతలేరు. నేను ధర్నా చేసింది ఎప్పుడు? 3 మార్చికి నేను ధర్నా చేసిన. తెల్లారి మీరు ఏం పెట్టినరు? మీరు ధర్నా చేస్తున్నారు కరెక్టే, కానీ ఈ ప్రాపర్టీకి హైడ్రాకి సంబంధం లేదు, హైడ్రా రాకముందే దీనికి పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి మాకు సంబంధం లేదన్నారు. ఏది? 3 మార్చి 2026. నేను అవసరమైతే డిఫమేషన్ ఇస్తాను చెప్తున్న హైడ్రా కమిషనర్ గారికి, ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక లెటర్ అక్టోబర్ 10, 2025, నేను ధర్నా చేసింది మొన్న మార్చి 2026, అక్టోబర్ 10, 2022 అక్టోబర్ 2025లో హైడ్రా అఫీషియల్స్ ఏది మూసీకి వరద వచ్చినప్పుడు వాళ్ళు రాసిర్రు తహసీల్దార్కి, రంగనాథ్ గారే స్వయంగా రాసిన లెటర్. ఏం రాసిండ్రు? ఎక్కడైతే ఏ బిల్డింగ్ దగ్గర అయితే నేను ప్రొటెస్ట్ చేసినో ఆయన ఏం రాసిండంటే, ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ ఒక 0.37 acres ఎంక్రోచ్ అయింది, ఈ స్ట్రీము మూసీని జాయిన్ అయ్యేటటువంటి స్ట్రీమ్ ఏదైతుందో ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం 23 మీటర్ల మందం కూడా ఎంక్రోచ్ అయింది. ఎగ్జిస్టింగ్ నాలాను మేము తేయమంటే వాళ్ళు దాన్ని కనీసం డైవర్ట్ చేయకుండా కట్టిండ్రు. కట్టడం ద్వారా ఏమంటాడంటే ఈయన, కట్టడం ద్వారా దిస్ క్లోజర్ ఆఫ్ 16 meter width నాలా హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఫ్లడ్డింగ్ ఇన్ కోకాపేట్ అండ్ నార్సింగి ఏరియాస్. ఈ నాలా మూసేయడం వల్ల కోకాపేట్ నార్సింగి ఏరియాస్ 2 కూడా ఫ్లడ్ అయిపోయినాయని ఒక దగ్గర చెప్తాడు. ఇంకో దగ్గర ఏం చెప్తాడు? ఇది హైడ్రా రంగనాథ్ గారే చెప్పింది మేము ధర్నా చేసే కన్నా 6 నెలల ముందు. ఇంకో దగ్గర ఏం చెప్తాడు? దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ ఇనండేషన్ అండ్ ఫ్లడ్డింగ్ ఎట్ ORR సర్వీస్ రోడ్ అండ్ మూసీ సరౌండింగ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ద హోల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఏరియా ఆఫ్ MS శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్. ద ఇనండేషన్ ఇఫ్ నాట్ అవర్టెడ్, అంటే ఇది ఆపకపోతే, ఇట్ ఈస్ లైక్లీ టు ఎండేంజర్ ద లైఫ్స్ ఆఫ్ రెసిడెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్సో ద పీపుల్ హ్యాబిచుయేటింగ్ ఇన్ ద సరౌండింగ్ ఏరియాస్. అంటే ప్రజల ప్రాణాలకు, ఆ